తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. టైప్ ఇన్స్టిట్యూట్ ఇంకా తెరవలేదు. వాచి చూసుకున్నాడు రఘు. సమయం ఉదయం 6. దారి పొడవునా రోడ్డుకు ఇరువైపులా ఉన్న కొబ్బరి చెట్ల కొమ్మల మధ్య నుండి ఉదయ భానుడి నీరెండ ఏటవాలుగా ప్రవహిస్తూ నేలను ముద్దాడుతూ ఉంది. ఆ వెచ్చదనానికి గాలిలో మంచు కరిగిపోతూ ఆ కాంతిలో వింత రంగులను కలబోస్తూ ఉంది. దూరంగా పంట పొలాలు, కాలువల మీద నుండి వస్తున్న చల్లటి గాలి ఒంటికి తాకుతూ ఉంది. దూరంగా ఆ మంచు తెరల మధ్య నుండి హేమ అప్సరసలాగా నడుస్తూ రావటం చూస్తున్నాడు రఘు. మల్లె పువ్వు లాంటి తెలుపు కాటన్ చీరతో ఉయ్యారంగా వస్తున్న ఆ అమ్మాయి దగ్గరవుతున్న కొద్దీ అలాగే చూస్తూ, ఎవరో ఈ అమ్మాయి బాగుంది, అందంగా అనుకున్నాడు. రఘు టైప్ నేర్చుకోవటం మొదలుపెట్టి 15 రోజులు దాటింది. ఆ అమ్మాయి నుండి దృష్టి మరల్చి లోపలికి అడుగులు వేశాడు రఘు. టైప్ మెషిన్ ముందు కూర్చొని పేపర్ సరిచేస్తుండగా పక్క సీట్లో ఎవరో వచ్చి కూర్చున్నట్టు అనిపించి తల తిప్పి చూశాడు. అరే, ఇంతకు ముందు బయట చూసిన ఆ అప్సరస అనుకొని టైప్ కొట్టడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటికి పక్క నుండి కోకిల స్వరం వినిపించింది. ఏమండి, ఈ మిషన్ పనిచేయట్లేదు, కాస్త చూస్తారా అని. ఆ అప్సరస వైపు చూసి చూడనట్టుగా చూసి మిషన్ను చూశాడు రఘు. ఒకేసారి 2-3 కిస్ కొట్టడం మూలాన అవి ఒకదానికొకటి ఇరుక్కొని ఆగిపోయాయి. కాస్త పక్కగా జరిగి తన కుడి చెయ్యి చాపి వాటిని సరిచేసి, ఇప్పుడు ట్రై చేయండి అన్నాడు. అది పని చేయటం మొదలుపెట్టింది. థ్యాంక్స్ అండి అని ఎంతో ముద్దుగా సమాధానం చెప్పింది అప్సరస. వెల్కమ్ అని చిరునవ్వు నవ్వి పనిలో మునిగిపోయాడు రఘు. మర్నాడు ఇలాగే మళ్ళీ కోకిల స్వరం వినిపించింది రఘుకు. ఏమండి, వీటిని ఎలా టైప్ చేయాలండి అంటూ. వాటిని చూసి కాస్త అమ్మాయి దగ్గరకు జరిగి తన కుడి చేతిని ఆ అమ్మాయి చేతుల మీదుగా టైప్ చేయడానికి ట్రై చేస్తుండగా అటువైపు ఇంకాస్త పక్కగా కూర్చున్న ఇంకొక అమ్మాయి రఘును చూసి, ఇక్కడ హేమ మిషన్ మీద అక్కర్లేదు, ఆ మిషన్ మీద టైప్ చేసి చూపించండి అని కరుగ్గా చెప్పింది. ఆ అమ్మాయి గొంతులో కోపం చూసి ఆశ్చర్యపోయాడు రఘు. వారిద్దరినీ ఒకసారి చూసి, మీరు ట్యూటర్ని పిలిచి అడిగితే బాగుంటుంది అని తన మిషన్ వైపు తిరిగాడు. ఓహో, అయితే ఈ అమ్మాయి పేరు హేమ అన్నమాట, కొంపతీసి హేమమాలిని కాదు కదా అని నవ్వుకున్నాడు. ఆ రోజు ఇంట్లో వేడివేడి ఇడ్లీలు తిన్నాక, అమ్మా, ఈరోజు నేను రేవతి అక్క ఇంటికి వెళ్తున్నాను, మధ్యాహ్నం భోజనానికి రాను, అక్కడే ఉంటాను, సాయంత్రం వస్తాను అంటూ అమ్మకు చెప్పి రేవతి ఇంటికి బయలుదేరాడు. రేవతి ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది. రఘుకి దూరపు చుట్టం, అక్క వరుస అవుతుంది. మధ్యాహ్నం భోజనం చేసి రేడియో పెట్టుకొని హిందీలో మహమ్మద్ రఫీ పాటలు వింటున్నాడు రఘు. కాసేపు నేను పడుకుంటాన్రా రఘు, నువ్వు కూర్చో అంటూ రేవతి లోపలికి వెళ్ళింది. కాసేపటికి బయటి తలుపు ముందు అమ్మాయిల గలగలలు, మాటలు వినిపించాయి. మేడం, లోపలికి రావచ్చా అని అమ్మాయిలు అడగటం వినిపించింది. రండి, లోపలికి రండి, అక్క పడుకుంది, లోనికి వెళ్ళండి అంటూ లేచి దారి చూపించాడు రఘు. అందరికంటే వెనుక వెళ్తున్న అమ్మాయిని చూశాడు. అదే సమయానికి హేమ కూడా తిరిగి వెనక్కి చూసింది. అబ్బో, అప్సరస మళ్ళీ ఇక్కడ అనుకున్నాడు రఘు. ఈ అబ్బాయి ఏంటి ఇక్కడున్నాడు అనుకుంది హేమ. లోపలికి వెళ్ళిన అమ్మాయిలు అరగంట తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ క్రీగంట రఘుని చూసింది హేమ. రఘు పుస్తకం చదువుకుంటున్నాడు. అతను చదువుతున్న పుస్తకాన్ని చూసింది. పర్వాలేదు, హెరాల్డ్ రాబిన్స్ రచనలు చదువుతాడు అన్నమాట అనుకుంది. పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ తనకున్న సందేహాలను తీర్చుకోవటానికి రేవతి దగ్గరికి తరచుగా వెళ్ళసాగింది హేమ. హేమ వెళ్ళగానే రఘు కూర్చోండి అంటూ లోపలికి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిన ప్రతిసారి హేమ కళ్ళు రఘు గురించి వెతికేవి.
ఒకరోజు ఉండబట్టలేక హేమ రేవతిని అడిగేసింది, మేడం, అబ్బాయి ఎవరు, మీ స్టూడెంటా అని. లేదు లేదు హేమ, తను నా తమ్ముడు, కాస్త ఆగు అని. ఒరేయ్ రఘు, ఇలారా అంటూ లోపల కూర్చున్న రఘుని పిలిచింది రేవతి. వస్తున్న అక్కయ్య అంటూ తెర తీసుకొని బయటకు వచ్చాడు. ఇదిగో ఈ అమ్మాయి హేమలత, మా కాలేజీ స్టూడెంట్. వీళ్ళ నాన్నగారు అసిస్టెంట్ కలెక్టర్ ఇక్కడే అంది. హలో, గుడ్ ఈవినింగ్ అంటూ గంభీరంగా తలతో అభినందనం చేశాడు రఘు. మా రఘుకి కెమిస్ట్రీలో మంచి పట్టు ఉంది. నీకు ఏమైనా అనుమానాలు ఉంటే రఘుని కూడా అడిగి నివృత్తి చేసుకోవచ్చు అని సలహా ఇచ్చింది రేవతి. ఆ తర్వాత రఘుని చాలా విషయాలు అడిగేది హేమ. కెమిస్ట్రీలో ఏది అడిగినా ఆ విషయాన్ని అనర్గళంగా చాలా సరళంగా చెప్పటం చూసి ఆశ్చర్యపోయింది హేమ. దాని తర్వాత టైప్ ఇన్స్టిట్యూట్లో కూడా వారి సాన్నిహిత్యం పెరిగిపోయింది. రేవతి ఇంట్లో ఒక సాయంత్రం తన స్నేహితురాళ్లతో కలిసి పాటలు సాధన చేస్తుండగా రఘు కూడా వచ్చి కూర్చున్నాడు. కాసేపటికి పాటలు ఆపిన తర్వాత రఘు కేసి చూసి, మీ నాన్నగారి పేరేమిటి, ఏం చేస్తారు అంది హేమ. నాన్నగారి పేరు శర్మ, కలెక్టర్ ఆఫీస్లో హెడ్ క్లర్క్. అంటే మా నాన్నగారి ఆఫీస్లోనే. మీ నాన్నగారి పేరేమిటి అడిగాడు రఘు. భాస్కర్ రావు, అసిస్టెంట్ కలెక్టర్ అంది హేమ. అమ్మో, అయితే మీరు కలెక్టర్ కూతురు అన్నమాట నవ్వాడు రఘు. హేమ రఘు వాళ్ళ తల్లిదండ్రులు ఒకరినొకరు ఎన్నో సంవత్సరాలుగా ఎరుగుదురు. కాకపోతే వారి మధ్య రోజువారీ సన్నిహిత సంబంధాలు లేవు. మరుసటి రోజు ఉదయం ఆల్మారా తీసి ఈరోజు ఏ చీర కట్టుకోవాలబ్బా అనుకుంటూ రఘు గురించి ఆలోచించసాగింది హేమ. ఒకరోజు నాన్నను అడిగింది హేమ, నాన్న, మీ ఆఫీస్లో మధుసూదన్ గారు తెలుసా? అవునమ్మా, మా ఆఫీస్లోనే చిన్న ఉద్యోగి. మా పెళ్ళైన కొత్తలో తణుకులో మీ నాన్నగారు తహసీల్దార్గా ఉన్నప్పుడు వాళ్ళు మన ఇంటి పక్కన ఉండేవారు. ఆ తర్వాత మనం అమలాపురం వచ్చేసాం. వాళ్ళు కూడా ఇక్కడే అనుకోకుండా ఒకరోజు కలిశారు. వాళ్ళది కూడా అమలాపురం అట అని రఘు కుటుంబం గురించి చెప్పింది హేమ అమ్మగారు. ఈ విషయం గురించి రఘు వాళ్ళ అమ్మ దగ్గర ఆరా తీయగా ఆవిడ కూడా ఉండేవారు, కానీ వాళ్ళకి బాగా డబ్బు పొగరు ఎక్కువ అని చెప్పింది. రఘుది మధ్యతరగతి కుటుంబం. అప్పుడే డిగ్రీ పూర్తి చేసుకున్న రఘు ప్రభుత్వ ఉద్యోగం కొరకు అన్వేషణలో ఉన్నాడు. రఘు తర్వాత 3 తమ్ముళ్ళు, 1 చెల్లెలు చదువుకుంటున్నారు. ఆ కుటుంబం పైకి రావడానికి తర్వాత బాధ్యతలన్నీ రఘు మీదే ఉన్నాయి. మరుసటి రోజు ఎప్పటిలాగే ఇన్స్టిట్యూట్ ముందు కలుసుకున్నారు ఇద్దరు. హలో హేమ, గుడ్ మార్నింగ్. ఇవాళ చాలా త్వరగా వచ్చేశారు, కానీ మన ఇన్స్టిట్యూట్ తలుపులు ఇంకా తీయలేదు అన్నాడు నవ్వుతూ రఘు. అరే అలాగా అంది ఆశ్చర్యపోతూ. కానీ రఘు గురించే త్వరగా వచ్చేసింది హేమ. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ పరీక్ష దేనికి అప్లై చేశారు అడిగింది. లేదండి, దేనికి చేయలేదు. బ్యాంకు పరీక్షలకి, సివిల్ సర్వీసెస్కు సిద్ధమవుతున్నాను అన్నాడు చిరునవ్వుతో. అతడికి మనసంతా కలిచి వేసినట్టు అయ్యింది. తోటి స్నేహితులందరూ కూడా ఎంఎస్సి చదవడానికి వేరే రాష్ట్రాల్లో కూడా వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. తనేమో ఉద్యోగ అన్వేషణలో ఉన్నాను అనుకున్నాడు. ప్రతి ఆదివారం వెళ్ళినట్టుగానే రఘు ఒక ఆదివారం నాడు అక్కయ్య రేవతి ఇంటికి వెళ్ళాడు. కూర్చోరా రఘు, పెద్దమ్మ పెద్దనాన్న బాగున్నారా అంటూ పలకరించి వంటింట్లోకి వెళ్ళింది. పెద్ద చదువుల్లో పడి పెళ్ళి కాస్త ఆలస్యం అయ్యేటప్పటికీ రేవతికి సంబంధాలు కూడా రావటం ఇంకా ఆలస్యం అవుతూ ఉన్నాయి. కాసేపటికి ఉమెన్స్ కాలేజీ అమ్మాయిలు 4 వారితో పాటు హేమ గలగలా మాట్లాడుకుంటూ ఇంట్లోకి ప్రవేశించారు. లోనికి రాగానే చుట్టూ చూసింది హేమ. అయితే ముందు గదిలో ఎవరూ లేరు. మేడం ఉన్నారా అంటూ రెండో గదిలోకి ప్రవేశించింది. అమ్మాయిల అలికిడి విని చటుక్కున లేచి కూర్చున్నాడు రఘు. లోపలి గది తెర తీయగానే రఘును చూసి హేమ మనసు ఉవ్వెత్తున ఎగిరిపడింది.
హృదయంలో కలుగుతున్న అలజడి, ఎగిసి పడుతున్న ఆనందం మొహంలో కనిపించకుండా ఎంత జాగ్రత్త పడినప్పటికీ అప్పటికే ఆ గదిలోకి ప్రవేశించిన రేవతికి హేమ మొహం చూడగానే కొద్దిగా అర్థమైంది. ఏంటమ్మా ఇలా అందరూ ఒకటేసారి వచ్చేశారు, రండి కూర్చోండి అంది. అక్కడే ఒక పక్కగా చాప పరుచుకొని అమ్మాయిలందరూ కూర్చున్నారు. వెంటనే రఘు లేచి ముందు గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ వచ్చిన అందరికీ రఘు ఇంతకుముందే పరిచితుడైన మూలాన అందరూ ఒకటే, అదేంటన్నయ్య అలా వెళ్ళిపోతున్నారు, రండి రండి అంటూ పిలిచారు. రేవతి వాళ్ళని చూపిస్తూ, నీకు వీళ్ళందరూ తెలుసుగా రఘు, కూర్చో పర్వాలేదు. రఘు, హేమలత చక్కటి గాయని, చాలా బాగా పాడుతుంది అని కొత్త విషయాన్ని బయటపెట్టింది. కాసేపు అమ్మాయిలందరూ రేవతితో రాబోయే కాలేజ్ డే ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. అది సరే హేమలత, నువ్వు ఒక పాట పాడు విందాం అంది రేవతి. ఏ పాట పాడాలి మేడం, మీరే చెప్పండి అంది. ఇప్పుడు కాలేజీ ప్రోగ్రాంలో ఏం పాడదామని అనుకుంటున్నావో అదే వందే మాతరం ఆనంద్ మత్ సినిమాలోని పాట పాడు అన్నారు. హేమ ఆ పాట పాడటం మొదలుపెట్టింది. హేమ పాడుతూ ఉంటే చుట్టూ ఆర్కెస్ట్రా లేకపోయినప్పటికీ సంగీత వాయిద్యాలన్నీ ఉన్నంత మాధుర్యంగా అనిపించింది. రఘుకు పాడాలంటే చాలా ఇష్టం. వాళ్ళ అమ్మగారు కూడా చాలా మంచి గాయని. ఆ పాట వింటూ అందరూ మైమర్చిపోయారు. తన కష్టాలన్నీ మర్చిపోయాడు రఘు. ఇంకొక పాట పాడు, ఇంకొక పాట పాడు అంటూ అందరూ హేమను అడిగారు. సరేనంటూ కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై పాడింది. ఆ పాట ఆపగానే ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు రఘు. మా తమ్ముడు రఘు హస్త సాముద్రికంలో దిట్ట, చాలా బాగా చెబుతాడు, మీకు తెలుసా అంటూ ఉత్సాహంగా చెప్పింది రేవతి. దాంతో అమ్మాయిలందరూ లేచి నిలబడి రఘు చుట్టూ మూగారు, చేతులు చూపిస్తూ. అది చూసి తన పని చేసుకోవడానికి వంటింట్లోకి వెళ్ళిపోయింది రేవతి. ఒకరి తర్వాత ఒకరి అరచేతులు చూస్తూ తనకు తెలిసిన కొద్దిపాటి విద్యతో కొన్ని విషయాలు చెప్పాడు రఘు. అందరూ అయిపోయిన తర్వాత హేమ రఘు ముందు నిలబడి తన అరచేతిని ముందుకు చాచింది. హేమ తన సాన్నిహిత్యం కోరుతుందని రఘుకి అర్థమైంది. దాంతో కాస్త ఇబ్బందిగా అరచెయ్యి మాత్రం ముట్టుకోకుండా దూరం నుంచి రేఖలు గమనించి కొన్ని విషయాలు చెప్పాడు. అందరి చేతులు పట్టుకున్నాడు, నాకు మాత్రం దూరం నుండి ఎందుకో అని నవ్వుకుంది హేమ. అమ్మాయిలందరూ వెళ్ళడానికి సమాయుక్తం అవుతున్నారు. మీరు వెళ్ళండి, నేను కాసేపు మేడంతో కూర్చొని వస్తాను అంటూ వాళ్ళని సాగనంపింది హేమ. నేను మళ్ళీ వస్తానక్కయ్య అంటూ చటుక్కున లేచి రేవతి సమాధానం చెప్పేలోగా బయటికి వెళ్ళిపోయాడు రఘు. బయటకు వచ్చి మనసులో అనుకున్నాడు, ఈ అమ్మాయి మనసును చాలా కలవర పెడుతుంది, కాస్త దూరంగా ఉండాలి. పైగా బాగా డబ్బు తాహతూ ఉన్న కుటుంబం, నేను నా లిమిట్స్లో ఉండటం మంచిది అనుకొని ఇంటి దారి పట్టాడు. మరుసటి రోజు టైప్ ఇన్స్టిట్యూట్ నుండి బయటకు వస్తూ, మీకు వీలైనప్పుడు మా ఇంటికి రండి, మా ఇంట్లో అందరూ మిమ్మల్ని గుర్తుపడతారు అంది. అలాగా, వస్తానండి. ఆ విషయానికి వస్తే మీ గురించి మా అమ్మని అడిగాను, మీరు అందరూ తెలుసట, మీరు కూడా రావచ్చు కదా అన్నాడు. అసలు అబ్బాయిలు అంటే ఇలా ఉండాలి, ఎంత సౌమ్యంగా ఉంటాడు, పైగా నా అందం ఆకర్షణకి ఏమాత్రం తొనకడు, నేనంటే ఇష్టమే కానీ బయటపడటం లేదు అని అనుకుంది హేమ. ఈ అమ్మాయిని చూస్తుంటే అసలు వదలబుద్ధి కావట్లేదు. ఈ అమ్మాయిలో ఏముంది, అసలు ఆకర్షణ లేక అందమా ఏంటి, ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా నా ఆలోచనల్లో తిరుగుతుంది అనుకున్నాడు రఘు. మరుసటి ఆదివారం రఘు ఎప్పటిలా రేవతి అక్క దగ్గర కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుతూ ఉన్నాడు. ముందు తలుపుకు ఉన్న కర్టెన్ ప్రక్కకు తోసి లోనికి అడుగు పెట్టింది హేమ. గుడ్ ఈవినింగ్ రేవతి మేడం అంటూ. ఓకే ఓకే కూర్చో, ఏంటి ఒక్కదానివే వచ్చావా, ఫ్రెండ్స్ ఎవరూ రాలేదా అంది. అవును మేడం, కొన్ని డౌట్స్ ఉంటే వాటిని తీర్చుకుందామని వచ్చాను అంది. కూర్చోబెట్టింది రేవతి. ఓకే, మరి నేను వెళ్ళనా అంటూ లేచాడు రఘు.
ఏమిటి, ఎందుకు తొందర, అలా కూర్చో అని. మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది రేవతి. ఇంతకు ముందు మీరు నా జ్యోతిష్యం సరిగా చెప్పలేదు, ఈసారైనా సరిగా చెప్తారా అంటూ ముందుకు వచ్చింది, చొరవగా తన చెయ్యి ముందుకు సాచి. మనసుని అదుపులో పెట్టుకొని హేమ అరచేతి వేళ్ళని మృదువుగా పట్టుకున్నాడు రఘు. అమ్మయ్య, మొత్తానికి నా చెయ్యి పట్టుకున్నాడురా బాబు అనుకుంది హేమ తన మనసులో. ఎంతోమంది అమ్మాయిల చెయ్యి పట్టుకొని హస్త సాముద్రికం చెప్పినప్పుడు రఘుకు ఏమీ అనిపించలేదు. కానీ ఈ హేమ చెయ్యి పట్టుకున్నప్పటి నుంచి ఏదో తెలియని అనుభూతికి లోనయ్యాడు. హేమ కూడా ఆ విషయం గమనించి పర్వాలేదు, అబ్బాయికి కొన్ని కదలికలు మనసులో ఉన్నాయి అనుకుంది. మీరు మీ ఇంట్లో ఏమీ ఇంటి పనులు చేయరు కదూ అన్నాడు రఘు. ఎందుకని, ఎందుకలా అనుకుంటున్నారు? మీ అరచేతిలో వేళ్ళు మృదువుగా ఉన్నాయండి, అందుకని. నిజమే, మా ఇంట్లో పని మనుషులు, వంట మనుషులు అందరూ ఉన్నారు కదా, నాకు ఏమీ పని ఉండదు. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఒకరి చేయి ఒకరు రేవతి గదిలోకి ప్రవేశించే వరకు వదిలిపెట్టలేదు. హేమలత వెళ్ళిపోయిన తర్వాత రేవతి రఘునుద్దేశించి అంది, ఏంట్రా, ఈ అమ్మాయి తెగ వచ్చేస్తూ ఉంది మధ్య, నువ్వంటే కాస్త అభిమానం ఎక్కువలాగుంది. అవును, ఇంతకీ వీళ్ళు మనవాళ్లే కదా అని అడిగింది. మనవాళ్లే, కానీ ఇష్టం సంగతి తర్వాత. ముందు నా కుటుంబ పరిస్థితి, నా బాధ్యతలు, నా ఆర్థిక పరిస్థితి తెలిసిందనుకో, మళ్ళీ చెప్పా పెట్టకుండా 10 కిలోమీటర్లు వెనక్కి చూడకుండా పరిగెత్తి పారిపోతుంది అన్నాడు పగలబడి నవ్వుతూ. అదేమీ కాదులే, నువ్వు ఊరికే బీదార్పులు మానేయి అంది రఘు మనసు తేలిక పడటానికి. ఇంతలో రఘు అంటే అత్యంత అభిమానం చూపించే వెంకీ వచ్చాడు. ఏరా, ఏం చేస్తున్నావు ఇక్కడ? నేను నీ గురించి ఇంటికి వెళ్ళి వచ్చాను. ఇదిగో ఇప్పుడే ఇంట్లో ఏమీ తోచక ఇటు వచ్చా. రేపు కలెక్టరేట్ గ్రౌండ్స్ గర్ల్స్ వన్డే క్రికెట్ ఉంది, మనం అటు వెళ్ళాలి అన్నాడు వెంకీ. సరే, ఎన్ని గంటలకు? సరిగ్గా 8. ఉదయాన్నే నా దగ్గరికి వచ్చేస్తే ఇద్దరం కలిసి నా బండి మీద వెళ్దాం అన్నాడు. అక్క, మేము వెళ్తున్నాం అంటూ బయటపడ్డారు. అప్పటికే చీకటి పడింది. ఇంటికి వెళుతూ దారిలో వెంకీ ఇంటి ముందు ఉన్న ఇసుకలో జారగిల పడి వెళ్ళకిలా పడుకొని మౌనంగా చాలాసేపు గడిపారు. ఆకాశంలో మబ్బులు మూసుకొని చంద్రుడు కనబడటం లేదు. చల్లని గాలి వీస్తూ ఉంది. వీధిలో జనాలందరూ ఇళ్లకు తిరిగి వెళ్తూ ఉన్నారు. ఏంటి సంగతి? హేమలతతో ఈ మధ్య బాగా కలుస్తున్నట్లున్నావు అన్నాడు వెంకీ. ఏమోరా, నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు మా చెల్లి పెళ్ళి చేస్తామో నాన్నగారు బాగా బెంగ పెట్టుకున్నారు. ప్రస్తుతం హేమలత గురించి ఆలోచించలేను. అయినా ఆ అమ్మాయికి నా పరిస్థితి ఏం తెలుసని. పైగా వాళ్ళ నాన్నగారు జిల్లాలో పెద్ద ఉద్యోగి. మనలాంటి మధ్యతరగతి కష్టజీవులని ఎవరు ఇష్టపడతారా? అయితే గీతే ఒకవేళ పడ్డా కూడా పెళ్లి వరకు రారు అని ఒక నిరాశతో కూడిన నవ్వు నవ్వాడు. ఏమీ సమాధానం చెప్పలేదు వెంకీ. ముఖేష్ పాటలు పాడుకుంటూ అందులో ఉండే బాధతో కూడిన అర్థాల గురించి కాసేపు చర్చించుకొని లేచి ఇళ్లకు వెళ్ళిపోయారు. మరుసటి ఉదయం రఘు, వెంకీ ఇద్దరూ కలిసి అమ్మాయిల క్రికెట్ చూడటానికి వెళ్ళి టికెట్స్ చూపించి టెంట్స్ కింద కుర్చీలలో కూర్చొని గేమ్ చూడసాగారు. ఇంతలో తెల్లటి స్పోర్ట్స్ డ్రెస్లో ఇద్దరు అమ్మాయిలు వచ్చి రఘు, వెంకీ పక్కన నిలబడ్డారు. కొద్దిసేపటి తర్వాత ఒక అమ్మాయి తన స్నేహితురాలితో, మేరే మెహబూబ్ షాయద్ ఆజ్ నారజ్ హై ముజ్సే పాట విన్నావా అని ప్రశ్నించింది. లేదు అంటూ సమాధానం చెప్పింది ఇంకో అమ్మాయి. ఇదేదో చిర అపరిచితమైన స్వరంలాగా ఉందే అనుకుంటూ వెనక్కు తిరిగి చూశారు వెంకీ, రఘు. వెనక నిల్చున్న హేమ వీళ్ళను చూసి చిరునవ్వు చిందించింది. అరరే, మీరేనా? మీరు క్రికెట్ క్లబ్ సభ్యులా? లేచి నించొని ఆశ్చర్యంగా చూశాడు రఘు. కాదు, నేను క్లబ్ సెక్రటరీ, కాస్త చిరుకోపం నటిస్తూ అంది హేమ. సారీ, నాకు తెలీదు అనునయిస్తూ అన్నాడు రఘు. సరే,
ఇప్పుడే వస్తాను, కూర్చోండి అని వెళ్ళి కూల్ డ్రింక్స్ పంపించింది హేమ. ఒరేయ్, నీ అదృష్టం కూలిపోను. కలెక్టర్ కూతురు, పైగా అంత అందమైన పిల్ల, నీ వెంటబడి హిందీ ప్రేమ గీతాలు ఆలపిస్తూ ఉంది వెధవ అని అభిమానంతో రఘును చూశాడు వెంకీ. కాస్త దూరంగా నిలబడి రఘును చూస్తూ, ఎంత గంభీరంగా ఉంటాడు, అమ్మాయిలను చూసి తొనకడు, స్వాభిమానం కూడా ఎక్కువే, నిర్మలమైన కట్టిపడేసే నవ్వు, మంచి మనస్సు, తెలివి, అసలు ఇటువంటి అబ్బాయిలు అరుదు అనుకుంది హేమ. ఒకరోజు రేవతి ఇంట్లో కూర్చొని మాట్లాడుతుండగా హేమ అడిగింది, మీ ఇంటికి పిలవరా? మీ అమ్మను పరిచయం చెయ్యండి సూటిగా రఘు కేసి చూస్తూ. దానిదేముందండి, మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి అన్నాడు రఘు. మీరు పిలిస్తే కదా, కొంటెగా చూసింది హేమ. కాసేపు ఆలోచించి, ఇక తప్పేట్లుగా లేదు అనుకొని ఎలా రావాలో అడ్రస్ చెప్పాడు రఘు. ఇంటికి వెళ్ళి ఆలోచనలో పడింది హేమ. తాను ఎందుకు సంకోచిస్తున్నాడు, నేనంటే చాలా ఇష్టం అని అర్థం అవుతుంది, కానీ ఉన్నట్లుండి ముభావంగా అయిపోతాడు. తల్లి గురించి మాత్రం ఎంతసేపైనా మాట్లాడటం ఇష్టం. తన ప్రతి మాటలో తల్లి అంటే విపరీతమైన ప్రేమ వ్యక్తం అవుతూ ఉంటుంది. ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ మొదటగా రఘు తల్లిని కలవటం ముఖ్యం అని నిశ్చయించుకుంది హేమ. ఉదయాన్నే లేచి డాబా మీద కూర్చొని తడిబారిన కురులను ఆరబెడుతూ అప్పుడప్పుడే ఉదయిస్తున్న ఉదయ భానుడిని చూస్తూ, ఈరోజు రఘు ఇంటికి వెళ్ళి తీరవలసిందే అని తీర్మానించుకుంది. రిక్షా తీసుకొని రఘు చెప్పిన సూచనలు మేరకు సరిగ్గా రఘు ఇంటి గేటు ముందు దిగింది హేమ. చిన్న పెంకుటిల్లు, ముందు భాగమంతా పూల మొక్కలు, పెద్ద జామ చెట్టుతో అందంగా కనబడుతుంది ఇల్లు. ముందుగా ఉన్న ఇనుప గేటు తీసుకొని లోనికి అడుగులు వేసింది. లోపల నుండి లత పాడిన హిందీ పాట రేడియోలో వినిపిస్తూ ఉంది. ఇంటి ముఖద్వారం ముందు నిలబడి తెరిచి ఉన్న తలుపు మెల్లిగా తట్టింది. ఎవరు అంటూ రఘు చెల్లెలు అరుణ ముందు గదిలోకి వచ్చి ప్రశ్నార్థకంగా చూసింది. ఇది రఘు ఇల్లేనా? కాస్త నవ్వుతూ అడిగింది హేమ. అవును, లోనికి రండి అంది రఘు చెల్లెలు. కూర్చోమ్మని అక్కడున్న మడత కుర్చీ చూపించింది. మీరు అన్నయ్య క్లాస్మేట్ అనుకుంటాను. కాదండి, నేను ఉమెన్స్ కాలేజీ రేవతి మేడం స్టూడెంట్ను. మీ అన్నయ్య నాకు అప్పుడప్పుడు కెమిస్ట్రీ ట్యూషన్ చెప్తారు అంది చిరునవ్వుతో. అంతలోనే రఘు తల్లి కూడా వచ్చి, ఏం పేరమ్మా నీది, ఎక్కడ ఉంటారు అంటూ ఆప్యాయంగా పలకరించింది. నా పేరు హేమలత. మా నాన్నగారు భాస్కర్ రావు, అమ్మ ఝాన్సీ. మీరు తెలుసని అమ్మ చెప్పింది. మొహం నిండా సంతోషం తొణికిసలాడుతుండగా సమాధానం చెప్పింది. కాఫీ తాగుతావుగా అంటూ లోనికి వెళ్ళింది రఘు తల్లి. ఇల్లంతా పరికించి చూసింది హేమ. గోడ మీద ఒకవైపు దేవుళ్ళ ఫోటోలు, ఇంకోవైపు క్యాలెండరు తగిలించి ఉంది. ఆ గదిలో 2 టేక్వుడ్ కుర్చీలు, ఇంకో ఇనుప కుర్చీ, ఒక టేబుల్ ఉన్నాయి. టేబుల్ మీద చక్కని ఎంబ్రాయిడరీ చేసిన బట్టతో రేడియో కప్పిపెట్టారు. ఇంకో మూల చెక్క స్టూలు మీద ఉషా ఫ్యాను తిరుగుతూ ఉంది. తలుపులకు పూల తోరణాలు కట్టి ఉన్నాయి. ప్రతి తలుపు వద్ద డోర్ మ్యాట్స్ పెట్టారు. కిటికీలకు చక్కటి తెరలు కట్టి ఉన్నాయి. ముందు తలుపుకు ఎదురుగా వినాయకుడి విగ్రహం ఉంది. నేలపైన ముగ్గులు అందంగా కనబడుతూ ఉన్నాయి. బయట నుండి రఘు తమ్ముళ్ళు ఇద్దరు లోపలికి పరిగెత్తుకొని వచ్చి అక్కడ కూర్చున్న హేమను చూసి చటుక్కున ఆగిపోయి, నమస్తే అండి అని మర్యాదగా పలకరించి హేమనే చూస్తూ కూర్చుండిపోయారు. మీ అమ్మా నాన్న బాగున్నారా? ఎన్ని రోజులు అయ్యింది వారిని చూసి. నేను రమ్మన్నానని చెప్పమ్మా అంది రఘు అమ్మగారు. ఇంట్లో అందరూ చుట్టూ కూర్చొని కబుర్లు చెబుతుంటే భలేగా గమ్మత్తుగా అసలు సమయం తెలియకుండా 2 గంటలు గడిచిపోయింది. వారి ప్రేమ అభిమానాలు చూపించే విధానం కూడా చాలా సహజంగా అనిపించి హేమకు అక్కడ నుండి లేవాలనిపించలేదు. కాసేపటికి ఇక వస్తానండి అంటూ లేచింది హేమ. కూర్చోండి, భోజనం చేసి వెళ్దురుగాని అంది రఘు చెల్లెలు. అది ఇంకొకసారి, ఇప్పుడు లడ్డూ కారా తిన్నానుగా నవ్వింది హేమ. అందరూ బయటకు వచ్చి రిక్షా ఎక్కించి టాటా చెప్పారు. చక్కటి ప్రేమ కలిగిన మనసులు,
ఎంత హాయిగా ప్రశాంతంగా ఉన్నారు అనుకుంది. రిక్షాలో నుండి వెనక్కి తిరిగి వారిని చూస్తూ, హేమ, ఇప్పుడు అయ్యగారు ఎలా తప్పించుకుంటాడో చూద్దాం అనుకుంది రఘు గురించి ఆలోచిస్తూ. ఇంట్లోకి అడుగు పెడుతూనే ఝాన్సీ ఎదురొచ్చి, ఎటెళ్ళావే ఇంతసేపు అని ఒకంత అసహనంగా అడిగింది. రఘు ఇంటికి వెళ్ళొచ్చాను, చాలా ఆనందంగా అంది హేమ. వాళ్ళింటికి ఎందుకే, వాళ్ళవి మధ్యతరగతి కుటుంబాలు. అయినా నీకేం స్నేహం వాళ్ళతో? మీ నాన్నగారితో నిలబడే మాట్లాడతారు వాళ్ళ నాన్న మధుసూదన్ అంది చిరాకుగా. అమ్మా, కావచ్చు, కానీ వాళ్ళు చాలా మంచి వాళ్ళే. పైగా నిన్ను నాన్నను బాగా గుర్తు చేశారు అంది హేమ చిరాకుగా మొహం పెట్టి. సరే సరే రా, భోజనం చేద్దు అంటూ లోపలికి వెళ్ళిపోయింది ఝాన్సీ. అమ్మ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది హేమ. హేమ వెళ్ళిన కాసేపటికి ఇంటి ముందు సైకిల్స్ నిలిపి రఘు, వెంకీ ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళి, అమ్మా, అన్నం పెట్టు, వెంకీ కూడా వచ్చాడు అని పిలిచాడు. ఇప్పుడే హేమ మీ ఫ్రెండ్ వచ్చి వెళ్ళింది అన్నయ్య కేసి చూసి చెప్పింది అరుణ. ఓహో, అలాగా, ఏమందేమిటి? మొహంలో ఏ భావం లేకుండా అడిగాడు రఘు. వాళ్ళ అమ్మ నాన్నకు మనం తెలుసట అని చెప్పి భోజనం వడ్డించటానికి వెళ్ళింది అరుణ. కోటలో పాగా, కోటలో రాణి, తోటలో పిల్ల అన్నాడు నవ్వుతూ వెంకీ. నోరు ముయ్యరా, మనసులో సంతోషిస్తూ బయటకు లేని చిరాకు నటిస్తూ అన్నాడు రఘు. హేమ కాలేజీలో కల్చరల్ డే కార్యక్రమాలు ఆ రోజు ఆదివారం సాయంత్రం మొదలయ్యాయి. రేవతి ఇచ్చిన ఆహ్వాన పత్రికలు తీసుకొని రఘు, వెంకీ ఉమెన్స్ కాలేజీ గేటు వద్దకు చేరుకున్నారు. వీరి రాకను గమనించిన హేమ ఎదురు వెళ్ళి రఘును అభిమానంతో కూడిన చూపులతో పలకరించి తీసుకెళ్ళి ఆహ్వానితుల వరుసలో కూర్చోబెట్టింది. వెంటనే వెళ్ళి ఇద్దరికి మంచినీరు, టీ పంపించింది. అబ్బో, భలే రాచమర్యాదలు రోయ్, ఇవన్నీ నీ ఇస్కు ప్యారు మెహబత్తో వచ్చిన మర్యాదలు అని ముసిముసిగా నవ్వాడు వెంకీ. ఇదంతా గమనిస్తున్న వేరే అమ్మాయిలు హేమను పిలిచి, ఇంతకు ఎవరి హ్యాండ్సమ్ బాయ్స్ అని చిలిపిగా అడిగారు. రఘు అని మా అత్త కొడుకు అని ఒకంత గర్వంతో తల పైకి ఎగిరేసి చెప్పింది హేమ. అంతేనా, ఇంకేమీ లేదా అని కిలకిలా నవ్వారు అమ్మాయిలు. ఆ రాత్రి చాలా సమయం అయింది. ప్రోగ్రాము పూర్తయ్యేసరికి రేవతిని ఇంటి వరకు దింపటానికి రఘు, వెంకీ అక్కడే ఉండిపోయారు. హేమను తీసుకెళ్ళడానికి ఎవరూ రాలేదు. అది చూసి రేవతి అంది, రఘు, నువ్వు హేమ ఇంటి వరకు తోడుగా వెళ్ళు, నేను వెంకీతో వెళతాను. సరే అంటూ హేమ వైపు చూశాడు రఘు. రఘును చూసి, పదండి, మనకు నడకే శరణ్యం, గుడ్ నైట్ మేడం అంటూ రఘుతో పాటు అడుగులు వేసింది హేమ. అప్పటికే ఊరు నిద్రపోయింది. ఇద్దరూ ఆ చీకట్లో వెన్నెల వెలుగులో నిర్మానుష్యంగా ఉన్న మార్గంలో ఇంటి దారి పట్టారు. ఊరి కుక్కలు అక్కడక్కడ అరుస్తూ ఉన్నాయి. అంతా నిశ్శబ్దంగా ఉంది. వీరిద్దరి అడుగుల సవ్వడి మాత్రమే వినిపిస్తూ ఉంది. కాసేపు ఇద్దరి మధ్య మౌనం చోటు చేసుకుంది. ఇద్దరూ ఎవరి ఆలోచనలో వారు ఉన్నారు. ఇద్దరికి మనసంతా హాయిగా తేలిపోతున్నట్లుగా ఉంది. పక్కలో తోడుగా అలా కలిసి నడవటం చాలా తృప్తిగా ఉంది. వచ్చే ఆదివారం మెదక్ చర్చి చూడటానికి వెళ్తున్నాం, మీరు తోడుగా వస్తారా? నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అంది హేమ. మీ అమ్మాయిల మధ్యలో నేనెందుకండి, మొహమాటంతో అన్నాడు రఘు. మాకు బాడీగార్డుగా అంది చిలిపిగా హేమ. నెల జీతం ఎంతిస్తారేమిటి? మొదటిసారి కాస్త చనువుగా అడిగాడు రఘు. మీకెంత కావాలంటే అంత అంది తన మనసుని, భావాలను తెలియపరుస్తూ. సమాధానం చెప్పలేదు రఘు. ఒక్కరోజు కాదు, ఇలా ఇలా జీవితమంతా నడుస్తూ ఉంటే అప్పుడు ఎంత కావాలి అని ప్రశ్నిస్తూ మెల్లిగా రఘు వేలిని తన వేలితో పట్టుకుంది హేమ. నా జీవితం ముళ్ళబాట, మీకు తెలీదు అన్నాడు రఘు తన చేయిని సున్నితంగా దూరం పెడుతూ. పర్వాలేదు, నేదాన్ని పూలబాటగా మారుస్తా అంటూ రఘు చేతిని ఇంకాస్త గట్టిగా పట్టుకుంది హేమ. మాటలేమీ లేకుండా అలాగే ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఆ చీకట్లో మౌనంగా నడవసాగారు. అదిగో మీ ఇల్లు, మరి నీక వెళ్తాను అన్నాడు రఘు.
రేపు అప్పన్నపల్లి బాలాజీ గుడికి వెళ్దామా? కాస్త సందేహిస్తూ అడిగింది హేమ. సరే హేమ గారు, ఎవరెవరు వెళ్ళటం? అడిగాడు. నేను ఒక మొక్కు తీర్చుకోవాలి. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. మీకు వీలైతే మనిద్దరం వెళ్దాం. వెన్నెల వెలుగులో రఘు కేసి చూస్తూ అడిగింది. మౌనంగా చూశాడు రఘు. రేపు సాయంత్రం 4 గంటలకు నేను రేవతి మేడం ఇంటి దగ్గర మిమ్మల్ని కారులో పికప్ చేసుకుంటాను. సరేనా? అంది కాస్త ఆతృత సంతోషం కలగలిసిన స్వరంతో. సరేనండి, అలాగే అన్నాడు రఘు. చుట్టూ చీకటి. అలాగే కొద్దిసేపు నిలబడిపోయారు ఇద్దరు. ఆకాశంలో చంద్రుడి వెన్నెల వెలుగులో ఇద్దరూ కాసేపు ఒకరినొకరు చూసుకుంటూ మౌనంగా భాషించుకున్నారు. తన ఇంకొక చెయ్యి కూడా ముందుకు చాపి రఘు రెండవ చేతిని పట్టుకుంది హేమ. ఇద్దరికీ మాటలు కరువయ్యాయి. కొన్ని క్షణాల తర్వాత ఒకసారి నిట్టూర్చి, మరి ఇక వెళ్దామా అని సౌమ్యంగా అడిగాడు రఘు. ఒకసారి గుండెల నిండుగా ఊపిరి పీల్చి, సరే గుడ్ నైట్ అని రఘు చేతులు వదిలేసి వడివడిగా తన ఇంటి గేటు వైపు అడుగులు వేసింది హేమ. బంగళాపై అంతస్తులో తన గది కిటికీలో నుండి జరిగినదంతా చూసి తల పంకించి ఆలోచిస్తూ వెళ్ళి మంచం మీద ఒరిగాడు హేమ తండ్రి భాస్కర్రావు. మరుసటి రోజు అనుకున్న సమయానికి తన కారులో రేవతి ఇంటికి వచ్చి ఇంటి ముందు నిలబడి ఎదురు చూస్తున్న రఘు పక్కన ఆపి డోర్ తీసి, రండి, ఎంతసేపైంది మీరొచ్చి అంది. ఇదిగో ఇప్పుడే అని కారెక్కి కూర్చున్నాడు రఘు. కార్ ముందుకు పరిగెత్తింది. డ్రైవర్, కాస్త మెల్లిగా నడుపు, ఏమిటా స్పీడు? కోపంగా అంది ముందు వైపు డ్రైవర్ను చూస్తూ. హేమ పక్కన తగలకుండా దూరంగా సరిగ్గా కూర్చొని రిలాక్స్ అయ్యాడు రఘు. ఇంతకీ రేవతి మేడంకు ఏం చెప్పినట్లు అడిగింది హేమ. లోనికి వెళ్ళనే లేదుగా అసలు. నేను వస్తూనే మీరు వచ్చేశారు. మేడంకు చెప్పకండి చిలిపిగా చూస్తూ హేమ. మా అక్కయ్యకు నేనంటే మంచి అభిమానం ఉంది. చెప్పినా తాను అర్థం చేసుకోగలదు నమ్మకంగా అన్నాడు రఘు. హేమ పక్కన కూర్చున్న రఘు మనసు ఒకవైపు ఆనంద డోలికల్లో ఊగుతూ ఉంది. మరోవైపు కుటుంబ బాధ్యతలు బరువులు బాధిస్తూ ఉన్నాయి. కారు గుడి ముందు ఆగింది. డ్రైవర్, ఇక్కడే ఉండు, ఎటూ వెళ్ళొద్దు దర్పంతో అంది హేమ. గుడిలో జనాలు చాలా తక్కువగా ఉన్నారు. దర్శనం పూజ అయిన తర్వాత అలా గోదావరి గట్టు దగ్గర కూర్చుందామా కాసేపు అంటూ గుడి వెనుక గోదావరి మెట్ల వైపు దారి తీసింది హేమ. గోదావరి నిండుగా ప్రవహిస్తుంది. నాకెందుకో ఇలా గోదావరి ఒడ్డున కూర్చోవటం అంటే ఎంతో ఇష్టం. రఘును చూస్తూ అంది హేమ. గోదావరి అలల చప్పుడు చేస్తూ ఉంది. మీకు కాటన్ చీరలు బాగా నప్పుతాయి. హేమను ఆరాధన పూర్వకంగా చూస్తూ అన్నాడు రఘు. అంటే మీరు నాకు పట్టు చీరలు అసలే కొనిపెట్టరా? గలగల నవ్వింది హేమ. ఆమె ముగ్ధ మనోహరమైన నవ్వుతో సమ్మోహితుడయ్యాడు రఘు. ఏంటి సమాధానం లేదు? రెట్టించింది హేమ. రఘు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. మెత్తటి గోదావరి గాలి ఒంటిని స్పర్శిస్తూ ఉంది. చాలాసేపు ఇద్దరూ అలాగే ఒకరి సాన్నిహిత్యాన్ని ఇంకొకరు ఆస్వాదిస్తూ ఉండిపోయారు. గుడిలో గంటలు మోగుతూ ఉన్నాయి. సంధ్యారానికి వీడ్కోలు చెప్తూ చీకటి చుట్టూ ఉన్న వెలుగును ఆక్రమించుకోవటం మొదలైంది. మీకు సంగీతం ఎలా అబ్బింది? మౌనాన్ని ఛేదిస్తూ అడిగాడు రఘు. మా నాన్న మంచి సంగీత కళాకారుడు ఒకప్పుడు. అది సరే, కానీ మీకు ఈ హిందీ సాహిత్యంలో ప్రవేశం, కబీర్, తులసీదాస్ పద్యాలు, గజల్స్, వీటి అర్థాలు అవన్నీ అంత విపులంగా ఎలా వచ్చు? కుతూహలంతో కూడిన ఆరాధన భావంతో అంది రఘు అరచేయిని పట్టుకుంటూ. అదంతా మా అమ్మ పెట్టిన ప్రసాదం. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇవన్నీ రోజు చెప్పుతూ ఉంది. అది సరే, మీరు ఒక పాట పాడండి అన్నాడు. ఏ పాట పాడమంటారు? మీ ఇష్టం హేమ. సారీ హేమ గారు అన్నాడు రఘు. హేమ సుమధురంగా వినిపించని రాగాలు అంటూ పాడుతున్న ఆ పాట అప్పుడప్పుడే పరుచుకుంటున్న వెన్నెలలో, గోదావరి నది గాలులలో ఇంకాస్త మధురంగా వినిపించసాగింది. గోదావరి నది అలల సవ్వడిలో, వెండి వెన్నెలలో, గుడిలో నుండి వినిపిస్తున్న గంటలు మంత్రాల ఘోషలో హేమ, రఘు ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ
చాలాసేపు ఉండిపోయారు. కాస్త పక్కకు జరిగి రఘు భుజం పైన తల వాల్చింది హేమ. వాచీలో సమయం చూసుకొని లేచి నిలబడి తన చెయ్యి అందించి లేచాడు రఘు. ఇద్దరు కారులో కూడా ఏమీ మాట్లాడుకోలేదు. ఒకరి వేళ్ళు ఇంకొకరి వేళ్ల మధ్యలో ఉంచి మౌనంగా ఉన్నారు. రేవతి ఇంటి వద్ద దిగిన రఘు వేగంగా వెళ్తున్న హేమ కారు వైపు చాలాసేపు చూసి తన ఇంటి వైపు తిరిగాడు. ఇంత చీకటి పడే వరకు బయట ఉండకు తల్లి అన్నారు. అప్పుడే లోనికి వస్తున్న కూతురిని చూసి భాస్కరరావు సరే నాన్న అని తండ్రిని ప్రేమగా చూస్తూ తన గదిలోకి వెళ్ళింది హేమ. గట్టిగా మందలించమని చెప్పానుగా, మీరేంటి చేసింది రుసరుసలాడుతూ అంది ఝాన్సీ. హేమ గదిలోకి వెళ్ళి అప్పుడే డ్రెస్ మార్చుకున్న కూతురిని చూసి, ఇదిగో హేమ, ఆ రఘుతో స్నేహం తగ్గించు. నీకు మంచి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. అబ్బాయిలతో స్నేహం ఈ సమయంలో అనవసరమైన ఇబ్బందులు కలిగిస్తాయి. మంచిది కాదు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. నీకేమైనా కష్టం వస్తే నేను తట్టుకోలేను అని భయంగా మొహం పెట్టి చెప్పింది ఝాన్సీ. తల్లిని వాటేసుకొని నవ్వింది హేమ. వాణి హేమ ఇంటికి వెళ్ళేసరికే హేమ ఇంట్లో లేదు. ఝాన్సీ ఎదురు వచ్చి, రారా వాణి, హేమ కాలేజ్ నుంచి ఇంకా రాలేదు, కూర్చో అంటూ సోఫా వైపు దారి తీసింది. పిన్ని, మన హేమ ఈ మధ్య ఆ రఘు అనే అబ్బాయితో కాస్త ఎక్కువగా చనువుగా ఉంటున్నట్లు తెలిసింది. ఎప్పుడు చూసినా ఆ రఘు గురించే మాట్లాడుతుంది. కాస్త చూసుకో అని కాస్త నసుగుతూ హెచ్చరించింది. అలాగా, ఎక్కడ కలుసుకుంటారు వాళ్ళిద్దరూ? ఏదో ఆలోచిస్తూ అడిగింది ఝాన్సీ. ఇంకెక్కడా, ఆ టైపింగ్ నేర్చుకోవటానికి వెళ్తుంది కదా, అక్కడే అక్కసుతో చెప్పింది వాణి. సరేలే, నేను చూసుకుంటా, నువ్వెళ్ళు అంటూ చిరాకుగా చూసింది ఝాన్సీ. వాణి వెళ్ళిపోయిన కాసేపటికి మెదక్ నుంచి హేమ తనింటికి చేరుకుంది. మనసంతా ఆనందంతో ఉరకలు వేస్తూ ఉంది హేమకు. రఘు ఇంట్లో గడిపిన క్షణాలు కళ్ళ ముందు ఇంకా కదులుతూనే ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ళగానే అమ్మా అంటూ ప్రేమగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంది. ఏమిటే ఈరోజు ఇంత ప్రేమ అంటూ నవ్వింది ఝాన్సీ. ఏమీ లేదు, ఊరకే అంటూ రివ్వున గుండ్రంగా తిరిగింది హేమ. సరే కానీ ఇంకా నీ టైపు ఎన్ని రోజులు అంది ఝాన్సీ ముభావంగా. ఇంకానా, ఇంకా 6 నెలలు. ఎందుకే అంటూ లేచి బెడ్రూమ్లోకి పరుగు తీసింది హేమ. కూతుర్ని ఎలా కంట్రోల్ చెయ్యాలో ఏం చెయ్యాలో తెలియక నిట్టూర్చింది ఝాన్సీ. చాలాసార్లు రఘు ఇంటికి వెళ్ళినప్పటికీ హేమకు రఘు కలవటం జరగలేదు. కానీ ఇంట్లో అందరూ హేమ చాలాసేపు కూర్చుంటే గాని వదలకపోయేవారు. ఒకగానొక శుభ సమయంలో మధ్యాహ్నం రఘు ఇంటి ముందు పోస్ట్ అంటూ పిలిచాడు పోస్ట్ మ్యాన్. అరుణ పరిగెత్తుకెళ్ళి పోస్ట్ మ్యాన్ నుండి కవరు తీసుకొని వచ్చి అన్నయ్య చేతిలో పెట్టింది. అది స్టేట్ బ్యాంక్ లెటర్. చాలా ఆతృతతో కవర్ చింపి అందులో విషయం చదువుతూ అమ్మా అమ్మా అంటూ పెద్దగా సంతోషం పట్టలేక అరిచాడు రఘు. ఏంట్రా, ఏమైంది అంటూ కంగారుగా ఆతృతతో రఘు తల్లి అడిగింది. అమ్మా, ఇంకా మన కష్టాలు తీరిపోయాయి. నాకు బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. అది విని అమ్మ, తమ్ముళ్ళు, చెల్లెలు అందరూ సంతోషంతో నవ్వసాగారు. కుటుంబం అంతా ఆనంద డోలికల్లో తేలిపోయింది. మరుసటి రోజు రఘు హేమ గురించి టైప్ ఇన్స్టిట్యూట్ ముందు నిలబడి ఆతృతతో చూడసాగాడు. సమయం దాటిపోయింది కానీ హేమ రాలేదు. లోనికి వెళ్ళి అన్యమనస్కంగా టైపింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు రఘు. వారం పాటు హేమ టైపింగ్కు రాలేదు. ప్రతిరోజు టైపింగ్ అయిపోయిన 2 గంటల పాటు వేచి చూశాడు. హేమ ఎందుకు రావటం లేదు, ఎక్కడికి పోయింది అనే ఆలోచనలతో గడిపాడు. బ్యాంకు ఉద్యోగం వచ్చిన సంతోషం మాయమైపోయింది. హేమ గురించే ఆలోచిస్తూ వారం రోజులు వెంకీతో గడిపాడు. ఒకరోజు సాయం సమయం అవుతుండగా వెంకీని చూస్తూ, వెంకీ, రేవతి అక్కయ్య ఇంటికి వెళ్దామా అడిగాడు. పద, ఏదైనా స్వీట్ తీసుకొని వెళ్దాం. రేవతి చేతిలో తన బ్యాంకు ఉత్తరం చేతిలో పెట్టి అది చదువుతూ మారుతున్న రేవతి ముఖ కవలికలు చూడసాగారు ఇద్దరు. ఒరే గాడిద, ఇంత కూల్గా ఉన్నావేంటి, ఇంత హ్యాపీ కబురు చూసి కూడా అంటూ
రఘు వీపు మీద పిడికిలితో దెబ్బలు వేయసాగింది రేవతి. అక్కడ ఉన్న మిగిలిన విద్యార్థినీలు కూడా చప్పట్లు చరుస్తూ నవ్వసాగారు. అందరూ కూర్చొని స్వీట్స్ తిని అంత్యాక్షరి పాటలు మొదలుపెట్టారు. అక్కడంతా పండగ వాతావరణం నెలకొంది. హేమ లేని చోటు రఘుకు తెలుస్తూ ఉంది. రఘు మనసులో అలజడి ఉందో ఎందుకలా ఉన్నాడో వెంకికి తెలుసు. రఘు, నీ ప్రాబ్లం నాకు తెలుసు. వర్రీ కాకు, రేపో మర్నాడో హేమ వస్తుందిలే. డోంట్ వరీ, హ్యాపీగా ఉండు అని రఘు భుజం మీద చెయ్యి వేసి తట్టాడు వెంకి. ఉమెన్స్ కాలేజీ మధ్యాహ్నం విద్యార్థినీలు అందరూ చెట్ల కింద కొందరు, క్యాంటీన్లో కొందరు టిఫిన్ డబ్బాలు తీసి భోజనాలు మొదలుపెట్టారు. రేవతిని వెతుక్కుంటూ హేమ కెమిస్ట్రీ ల్యాబ్లోకి వెళ్ళింది. అక్కడ టేబుల్ మీద టిఫిన్ బాక్స్ తెరిచి చపాతీలు తినడానికి ఉపక్రమిస్తూ ఉంది రేవతి. హేమను చూసి, రా హేమ, ఏంటి టిఫిన్ తెచ్చుకోలేదా అని హేమ మొహం చూసి, ఏంటి హేమ అలా ఉన్నావేంటి, ఏమైంది, ఎనీ ప్రాబ్లం అని ప్రశ్నించింది రేవతి. ఏమీ లేదండి మేడం, ఈరోజు సాయంకాలం ఇంటికి వస్తాను, రఘు ఉంటారా అని అడిగి తల దించుకుంది హేమ. ఏమోరా, వస్తాడేమో, పోనీ పిలిపించనా? హేమ దిగులు చూసి అనునయంగా అడిగింది రేవతి. అన్నట్టు నీకు తెలుసా, రఘుకు బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. హేమ కళ్ళల్లోకి చూస్తూ అంది రేవతి. వెంటనే హేమ కళ్ళల్లో మెరుపులు స్పష్టంగా చూసింది రేవతి. అది చూసి నవ్వి, సరే సాయంత్రం ఇంటికి తప్పకుండా రా అని చెప్పి హేమ కళ్ళల్లోకి సూటిగా చూసింది రేవతి. సరే మేడం అంటూ ఆలోచిస్తూ వెళ్ళిపోయింది హేమ. వెంటనే ల్యాబ్ అబ్బాయిని పిలిచి, మా తమ్ముడు రఘు ఇల్లు తెలుసుగా, వెళ్ళి సాయంత్రం మా ఇంటికి తప్పనిసరిగా రమ్మని నీ చెప్పానని చెప్పిరా, వెళ్ళు అని చెప్పి ఊపిరి పీల్చుకుంది రేవతి. రేవతి ఇంటికి వెళ్ళేసరికి రఘు ఇంటి బయట నించొని ఉన్నాడు. కంగారుగా చూస్తూ, ఏంటక్క, ఏమిటి, ఏమైనా ప్రాబ్లమా అంటూ దగ్గరకు వచ్చాడు రఘు. అబ్బబ్బే, కంగారు పడకు, ఊరికే ఏమీ తోచక రమ్మన్నాను, రా చెప్తాను లోపలికి అంటూ తలుపు తాళం తీసి, కూర్చో నేను డ్రెస్ మార్చుకొని వస్తా అంటూ లోనికి వెళ్ళింది రేవతి. ఈజీ చైర్లో కూర్చొని బ్యాంకులో పోస్టింగ్ ఎక్కడో ఏమో, హేమలత ఎక్కడో అంటూ ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు రఘు. కాసేపటికి కళ్ళు తెరిచేసరికి లీలగా హేమలత కళ్ళ ముందు నవ్వుతూ కనబడింది. ఏంటి అక్కడ నిలబడ్డావు, ఎంతసేపు అయింది వచ్చి హేమ? ఏరా రఘు, నువ్వైనా కూర్చోమని చెప్పొచ్చుగా అంది రేవతి. పర్వాలేదు మేడం, ఇప్పుడే వచ్చా అంది హేమ. రఘును చూసి ఉప్పెనలా పొంగుతున్న మనసును అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ, రఘు మనసు సంతోషం ఉప్పొంగుతూ ఉంది. కూర్చో హేమ, మీరు మాట్లాడుతూ ఉండండి అని వాళ్ళిద్దరికీ ఏకాంతం కల్పించడానికి లోనికి వెళ్ళిపోయింది రేవతి. ఎటు వెళ్ళిపోయావు హేమ, ఇన్ని రోజులు అన్నాడు బాధగా రఘు. వాణి మా అమ్మతో ఏదో వాగింది, నా టైపింగ్ మాన్పించారు అమ్మ. తల వంచుకుంది. కొద్దిగా విషయం అర్థమయ్యి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు రఘు. ఉన్నట్టుండి కళ్ళు పైకెత్తి రఘుని చూస్తూ, మీ అమ్మ నాన్నగారు మా ఇంటికి వచ్చి మాట్లాడగలరా అంది. అసలు ఏమాత్రం ఊహించని ప్రశ్నతో ఆశ్చర్యపోయి హేమ కళ్ళల్లోకి చూశాడు రఘు. అప్పటికే హేమ కళ్ళల్లో నుండి నీళ్లు గిర్రున తిరుగుతూ ఉన్నాయి. అరే అదేంటి హేమ, ఏం జరిగింది, ఊరుకోండి, ఏడవకండి. సరే సరే వస్తాను అంటూ ఏం చెయ్యాలో తెలియక హేమను చూస్తూ లేచి దగ్గరికి వచ్చాడు రఘు. ఇక తనను తాను అదుపు చేసుకోలేక బోరున ఏడుస్తూ రఘు చేతులు పట్టుకుంది హేమ. నేను ఉండలేను రఘు, నువ్వు లేకుండా ఇంకా కష్టం, ప్లీజ్ అంటూ రఘు ఎద మీద తలపెట్టి వెక్కి వెక్కి ఏడవసాగింది హేమ. మన విషయం తెలిసి మా ఇంట్లో నన్ను టైపింగ్ పంపటం కూడా ఆపేశారు, మీ ఇంటికి కూడా వెళ్ళొద్దన్నారు అంది. సరే ధైర్యంగా ఉండు, ముందు కళ్ళు తుడుచుకో, ఎలా చెయ్యాలో ఇంట్లో అమ్మతో ఆలోచించి చెప్తాను, ముందు ఏడుపు ఆపు అంటూ కళ్ళ నీళ్లు తుడిచాడు రఘు.
ఇవన్నీ లోపలి నుండి వింటూ ఉన్న రేవతి బయటికి వచ్చి, హేమ, చచ్చ, ఇప్పుడు ఏమైందని? ఏ అమ్మాయి తల్లిదండ్రులైనా ఇలాగే చేస్తారు. అందులో తప్పేమీ లేదు. మేమంతా ఉన్నాంగా, వర్రీ కాకు అంటూ హేమను దగ్గరికి తీసుకొని తల నిమురుతూ సముదాయించింది. కాసేపు ఇద్దరూ కూర్చొని బ్యాంకులో రఘు చేయబోయే ఉద్యోగం గురించి మాట్లాడి మనసులు తేలిక పడ్డాక వెళ్ళిపోయారు. ఇంట్లో డాబా మీద చీకట్లో పడుకొని హేమ ఆలోచనలతో నిద్ర పట్టక అమ్మను పిలిచి ఒడిలో తలపెట్టుకొని హేమ విషయం కదిలించాడు రఘు. మనం మధ్యతరగతి జీవులం రా చిన్న. వాళ్ళమ్మ చస్తే ఒప్పుకోదు, బాగా ఉన్నవారు అని నిరాశగా నిట్టూర్చింది రఘు తల్లి. మన తాహతును గుర్తించి మనం మన లిమిట్స్లో ఉంటే బాగుంటుంది. వాళ్ళ ఇంటికి వెళితే అవమానం తప్పదు. అయినా నీ గురించి వెళతాము అని ప్రేమతో రఘు వెంట్రుకల్లో వేళ్ళు కదిలిస్తూ అంది అమ్మ. సరే అమ్మా, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఒకసారి హేమతో మాట్లాడి నే మళ్ళీ చెబుతా అన్నాడు. అదే బాగుంటుంది, బాగా ఆలోచించు అంది రఘు తల్లి. ఇంకా ఎన్ని రోజులు అన్నం మీద అలుగుతావే? నీ చెప్పింది అర్థం చేసుకో. ఒక్కగానొక్క కూతురువి, నీ మీదే మా ఆశలన్నీ. ఆ అబ్బాయికి ఇప్పుడు వచ్చిన ఉద్యోగం తప్ప ఏమీ లేదని తెలిసింది. పైగా బాధ్యతలు, బరువులు. ఆ ఇంటికెళ్ళి ఏం సుఖపడతావు? అర్థం చేసుకో. మేమేం నీకు శత్రువులం కాదు అంటూ తల పట్టుకుంది ఝాన్సీ. రెండు అరచేతులు గడ్డానికి పెట్టుకొని ఆలోచించసాగాడు భాస్కర్రావు. నీవు చిన్నపిల్లవు, ఇంకా జీవితం పైన అవగాహన లేదు. కాస్త ఆలోచించుకో అమ్మా అన్నాడు భాస్కర్రావు. నేను మీరు చెప్పినట్లే వింటాను నాన్న, కానీ నా మనసు, నా ఇష్టం మీకు చెప్పాను. మీరే ఆలోచించి చెయ్యండి. రఘు మంచి సభ్యత, చదువు, సంస్కారం ఉన్నవాడు. ఆర్థికంగా వాళ్ళు మనకంటే కిందివారు కావచ్చు నాన్న, కానీ మంచి మనసున్న మనిషి. ఇంట్లో అందరూ ప్రేమగల మనుషులు. ఆ ఇంటికెళ్ళితే నేను బాగుంటానని నమ్మకం నాకుంది అంది తల పట్టుకొని ఎర్రబారిన కళ్ళతో హేమ. బంగారు పల్లకీలో ఊరేగించే సంబంధాలు వస్తున్నాయి. అవి కాదని ఇదేమిటే? మేమెలాగూ ఎంతో కష్టపడ్డాము. నీకెందుకు మళ్ళీ అవే బాధలు అంది కళ్ళతో నీళ్లు తుడుచుకుంటూ ఝాన్సీ. కాసేపు ఎవరూ మాట్లాడలేదు. నువ్వు ఇలా అర్థం చేసుకోకుండా ప్రేమ దోమ అంటే నేను ఉరేసుకుంటానే అంది ఝాన్సీ ఆఖరు అస్త్రాన్ని ప్రయోగిస్తూ. చాలు, పిచ్చి మాటలు వాగకు. నువ్వు ఈ రాత్రి ఇక్కడే అమ్మాయి వద్దే పడుకో అంటూ లేచాడు భాస్కర్రావు. రాత్రంతా నిద్ర పోవటానికి బాగా ప్రయత్నించింది హేమ. బ్యాంకులో మంచి ఉద్యోగం వచ్చింది. కులగోత్రాల అడ్డు కూడా లేదు. మరి తన తల్లిదండ్రులకు అభ్యంతరం ఎందుకో అర్థం కాక ఆలోచిస్తూ పడుకుంది. మరుసటి ఉదయం రఘు నాన్న మధుసూదన్తో కలిసి టిఫిన్ చేస్తుండగా, రఘు, నిన్న రాత్రి మీ అమ్మ నేను చాలాసేపు ఆలోచించాంరా. ఈరోజు భాస్కర్రావు ఇంటికి వెళ్దామనుకుంటున్నాము చాలా విషన్న వదనంతో అన్నాడు మధుసూదన్. అంత అవసరం లేదేమో నాన్న ఇప్పుడే అన్నాడు రఘు తండ్రి బాధను గమనించి. లేదులే, త్వరగా వెళ్ళి రావటం మంచిది. ఇటువంటి విషయాలు ఆలస్యమైతే చెడిపోతాయి. వాళ్ళే మన ఇంటికి వస్తే బాగుంటుందేమో నాన్న. అది నిజమే, వాళ్లకు డబ్బు భేషజం ఎక్కువ. కానీ నాకు నా కొడుకు సంతోషం ముఖ్యం. ఆలోచించండి నాన్న. అక్కడ మీకేమైనా ఇబ్బందిగా అనిపిస్తే లేచి వచ్చేయండి. మరేం పర్వాలేదు, ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అంటూ చెయ్యి కడుక్కోవడానికి లేచాడు రఘు. సాయంత్రం రఘు తల్లిదండ్రులిద్దరూ కలిసి భాస్కర్రావు ఇంట్లోకి అడుగు పెట్టారు. వీరిని చూసి గుర్తుపట్టని పనబ్బాయి వరండాలో ఉన్న కుర్చీలు చూపించి లోనికి వెళ్ళాడు. వీళ్ళు వచ్చిన సంగతి విని హేమ తండ్రి తన భార్యను, హేమను ఒక్కసారి వారి మొహంలోని భావాలను పరికించి చూసి లేచాడు. హేమ తల దించుకొని నించుంది. ఝాన్సీ భర్త వెనకాలే అడుగులు వేసింది. భాస్కర్రావును చూడగానే లేచి నిలబడ్డారు రఘు తండ్రి. రండి లోపలికి
అని చాలా గంభీరంగా లోనికి దారి చూపించాడు భాస్కర్రావు. అందరూ మధ్య హాల్లో సోఫాలో కూర్చున్నారు. ఎవరూ కూడా 10 నిమిషాల పాటు మాట్లాడుకోలేదు. ఇహ ఇలా కూర్చుంటే లాభం లేదనుకొని ఝాన్సీ ఊపిరి పీల్చుకొని, చెప్పండి, మీరు వచ్చిన ఉద్దేశం ఏమిటి అడిగింది. జరిగినదంతా అబ్బాయి చెప్పాడు. ఏది ఏమైనా వారి బాగోగులు చూడవలసింది మనమే కదా అనునయిస్తున్నట్లుగా అంది సుజాత. మా అమ్మాయికి బాగా చదువుకున్న అబ్బాయిలు విదేశీ సంబంధాలు వస్తున్నాయి, కాస్త అసహనంగా అంది ఝాన్సీ. మా అబ్బాయికి కూడా మంచి సంబంధాలే వస్తున్నాయి నిష్ఠూరంగా అంది సుజాత. సుజాత, నువ్వు ఊరుకో అని ఝాన్సీ వైపు తిరిగి, అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు, అందుకని వచ్చామమ్మా, కొద్దిగా నెమ్మదిగా అన్నాడు మధుసూదన్. మా కూతురు భవిష్యత్తు కూడా మాకు ముఖ్యమే కదా అన్నాడు భాస్కర్రావు పైకి చూస్తూ. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, వాడికి ఇంకా ఎటువంటి ఇబ్బంది లేదు, సుజాత సమాధానం చెప్పింది. ఏది, ఆ బ్యాంకులో ఉద్యోగమేనా? కాస్త అవహేళన ధ్వనించింది ఝాన్సీ మాటలో. ఏమండి, మనమిక వెళ్దామా? జరిగిన అవమానాన్ని దాచుకుంటూ అంది సుజాత. సరే, మా ధర్మం మేం పాటించాం, మీరు ఆలోచించండి అని లేచి నమస్కారం పెడుతూ అన్నాడు మధుసూదన్. లోపలి నుండి అన్నీ వింటున్న హేమకు దుఃఖం ఆగలేదు. బోరున విలపించసాగింది. ఆ ఏడుపు వినిపించి, చూశారుగా మీ అబ్బాయి చేసిన ఘనకార్యం, హాయిగా ఉండేవాళ్ళం, ఆయన మా ఇంటికి వచ్చే ముందు ఆలోచించి రావాలి అంది కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ ఝాన్సీ. చేసేదేమీ లేక రఘు తల్లిదండ్రులు బయటకు వచ్చేశారు. ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రుల మొహంలో బాధను చూడగానే జరిగిందేమిటో అర్థమైంది రఘుకు. ఎవ్వరూ మాట్లాడకుండా రాత్రి భోజనాలు అన్యమనస్కంగా కానిచ్చారు. అందరూ నిద్రపోయిన తర్వాత తల్లి డాబా మీద రఘు దగ్గరకొచ్చి కూర్చొని, రఘు, మనసు మీదికి తీసుకోవద్దు, మనం వాళ్లకు తగిన సమయం ఇవ్వటం మంచిది, అపురూపంగా పెంచుకున్న ఒక్కతే కూతురు, వాళ్ళ కూతురు ఇచ్చిన ఈ షాకును ఎదురు చూడని ఈ నిజాన్ని జీర్ణించుకోవడానికి వారికి సమయం పడుతుంది, అంతవరకు వేచి చూడటం మన విజ్ఞత, నీకు వీలైతే అమ్మాయికి కూడా ఇదే విషయం చెప్పు అని చాలా ధీమాగా చెప్పి వెళ్ళిపోయింది. ఆ మాటలతో కొండంత ధైర్యం వచ్చింది రఘుకు. ఉదయాన్నే ఇంటికి వచ్చిన వెంకితో అన్ని విషయాలు చెప్పింది అరుణ. అన్నీ విని, సరే చూద్దాం ఏం జరుగుతుందో అని లేచి వెళ్ళి ఇంటి ముందు ఆవరణలో చెట్టు కింద మంచం పైన పడుకొని ఆలోచిస్తున్న రఘు పక్కన కూర్చున్నాడు వెంకి. ఏంట్రా, హేమ గురించేనా? సీరియస్గా అడిగాడు వెంకి. అదేం కాదులే కానీ, వారంలోగా నేను బెంగళూరు వెళ్ళి బ్యాంకులో జాయిన్ కావాలి, అదెలా అని ఆలోచిస్తున్నా అని గంభీరంగా చూశాడు వెంకిని. నేను వస్తా, ఇద్దరం వెళ్దాం, ఆ ఏర్పాట్లు నేను చేస్తాలే, ఈ మధ్యలో నీ వెళ్ళి హేమను కలిసి వస్తా వీలు చూసుకొని అని లేచాడు వెంకి. ఏమీ మాట్లాడలేదు రఘు. లోపలికి వెళ్ళు బాబు, హేమ బయటకు రావటం లేదు, మాతో ఏమీ మాట్లాడటం లేదు, మౌనంగా దాదాపు వారం నుండి అలాగే ఉంటుంది అంది హేమ అమ్మగారు వెంకిని చూసి. ఇల్లంతా నిశ్శబ్దం తాండవిస్తూ ఉంది. ఆవిడ చూపించిన గదిలోకి వెళ్ళాడు వెంకి. హేమ తనను చూసి లేచి, రెండన్నయ్య అంది. బాగా ఏడ్చి కళ్ళన్నీ వాచిపోయి ఉన్నాయి. నువ్విలా ఉంటే లాభం లేదు హేమ, పెద్దవాళ్లను ఒప్పించి మీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. నువ్వు మామూలుగా కాలేజీకి వెళ్ళు, పరీక్షలు దగ్గర పడుతున్నాయి, వాడు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను తప్ప ఎవ్వరిని పెళ్లి చేసుకోడు, నీకింకేం కావాలి? వాడిది చాలా సున్నితమైన మనసు, నీకు తెలుసు. వాడిలాంటి మనిషికి భగవంతుడు పరీక్ష పెడతాడే కానీ అన్యాయం చెయ్యడు. వాడిని ప్రేమించటం నీ అదృష్టం. నాకే గనక ఒక చెల్లెలు ఉంటే వాడికి ఇచ్చి చేసేవాడిని అనునయంగా అన్నాడు. అదీ కాక రఘు నేను కాసేపట్లో బెంగళూరు బయలుదేరాలి, రేపే లాస్ట్ డేటు, వాడు జాయిన్ కావాలి, లేదంటే ఉద్యోగం పోతుంది. మళ్ళీ ఈ పరిస్థితుల్లో అంత మంచి ఉద్యోగం ఎప్పుడు వస్తుందో ఏమో. ఈ రోజులలో బ్యాంకు ఆఫీసర్ ఉద్యోగం రావాలంటే ఎంతో కష్టపడితేనే కానీ రాదు. వాడి భవిష్యత్తు ఎలాగో ఏమో, మాకంతా భయంగా ఉంది. ఇందులో జాయిన్ అయిపోతే
మీ ఇద్దరి వివాహానికి చాలా వరకు అడ్డంకులు ఉండవు. వాడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నాడు. పైగా ఈ పరిస్థితుల్లో వదిలేసి వెళితే నువ్వేమైపోతావో అని నిన్ను వదిలి వాడు వెళ్ళడానికి ఒప్పుకోవటం లేదు. ఇక నువ్వే ఆలోచించు. నాకేం చెయ్యాలో పాలుపోక ఇలా వచ్చాను అని తన అసహత వెళ్ళబుచ్చాడు వెంకీ. కాసేపు తల దించుకొని ఆలోచించింది హేమ. ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా చటుక్కున లేచి, ఇప్పుడెక్కడ ఉన్నాడు రఘు అని చాలా సీరియస్గా వెంకీని చూసి, వాళ్ళింట్లోనే కదా, మీరు బయటికి వెళ్ళి ఆటో పిలవండి, నేను వస్తున్నాను అని దృఢ నిశ్చయంతో వెంకీకి చెప్పి చీర మార్చుకోవటానికి వెళ్ళింది. హేమ తీసుకున్న నిర్ణయం చూసి వెంకీ తనలో తానే చిరు మందహాసం చిందిస్తూ బయటకు నడిచి గట్టిగా ఊపిరి పీల్చుకొని మొత్తానికి ఒక ముఖ్యమైన కార్యం పూర్తి చేశాననుకుంటూ నవ్వుకొని ఆటో అంటూ పిలిచాడు. తన గదిలో నుండి బయటకు వెళుతున్న కూతురుని చూసి, ఎక్కడికి వెళ్తున్నట్టు? నువ్వసలు ఇల్లు కదలడానికి వీల్లేదు అంటూ కోపంగా అడ్డం నిలబడింది ఝాన్సీ. అమ్మా నువ్వు జరుగు అంది నింపాదిగా హేమ. అప్పుడే వచ్చి ఇదంతా చూస్తున్న తండ్రిని చూసి, నాన్న ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇది నా జీవిత సమస్య అంది. ఝాన్సీ పక్కకు తప్పుకో, అమ్మాయిని వెళ్ళనివ్వు నింపాదిగా అన్నాడు భాస్కర్రావు. నీళ్లు నిండిన కళ్ళతో నాన్నను అభిమానంగా చూసి కళ్ళు తుడుచుకుంటూ బయటి గుమ్మం వైపు పరిగెత్తింది హేమ. అలా పరిగెడుతున్న కూతురుని చూసి తర్వాత భార్యను చూసి నవ్వి, పిల్లలకు రెక్కలు వచ్చాయి అని నిట్టూర్చి మళ్ళీ భార్యను చూసి, ఏ పనికిరాని పోరంబోకునో ఎన్నుకోలేదు మన అమ్మాయి, దానికి సంతోషించు. అబ్బాయి గురించి వాకబు చేశాను, అతనిలో ఏ లోపాలు లేవు, పైగా మనవాళ్లే. సరే ఏం చేద్దాం, మన పిల్లకు అంత ఇష్టమైనప్పుడు తప్పదు కదా. డబ్బు తాహతు అంటావా, మన పెళ్ళి జరిగినప్పుడు నాకేం ఉంది గనుక హేమ దారి తప్పలేదు, అది మన అదృష్టం అన్నాడు. మీరు భలే చెప్పారు, దానికేం తెలుసని అమాయకురాలు. భవిష్యత్తు ఏముంటుంది, ఆ అబ్బాయి చేసే ఉద్యోగంలో రుసరసలాడుతూ అంది ఝాన్సీ. నీకు సరిగ్గా తెలీదు, ఆ అబ్బాయికి భవిష్యత్తుకేమీ నష్టం తెలీదు. అబ్బాయి మంచివాడని తెలిసింది, చూపులకు కూడా మన అమ్మాయికి ఏమీ తీసిపోడు. బంగారం లాంటి ఎన్నో సంబంధాలు ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటే మీరేంటండి నన్ను సముదాయిస్తారు? నీ బాధల్లా అబ్బాయికి ఆస్తిపాస్తులు లేవనే కదా, మనకున్నదంతా మన అమ్మాయికే కదా, అవి చాలవా నచ్చచెప్తూ అన్నాడు భాస్కర్రావు. ఈ ప్రేమలు దోమలు ఇదంతా అమ్మాయి డబ్బు చూసి ఆడిన నాటకం. ఎలా నమ్ముతారు మీరసలు? నువ్వొక్కటి గమనించటం లేదు, ఆ అమ్మాయికి బాగా నచ్చాడు. ఆ అబ్బాయి ఏమీ మన పిల్ల వెంట లేడు. మన అమ్మాయి వాళ్ళింటికి చాలాసార్లు వెళ్ళి అన్నీ చూసుకొని వచ్చింది. అబ్బాయి చాలా మర్యాదస్తుడు, నెమ్మదస్తుడు. ఒక్కసారి అయినా మన ఇంటికి వచ్చాడా? లేదే. మంచి సంస్కారం ఉంది. మన అమ్మాయి అతడితో సుఖపడుతుందని నాకు నమ్మకం ఉంది. నువ్వింకా ఎలాంటి శషబిషలు పెట్టుకోకుండా నాతో రా అంటూ భార్య భుజం పైన చెయ్యి వేసి బయటికి దారి తీశాడు భాస్కర్. ఆటో రఘు ఇంటి ముందు ఆగింది. హేమ వెంకీ అందులోంచి దిగటం రఘు కుటుంబం అంతా అయోమయంగా చూడసాగారు. అంతలో హేమ, అత్తయ్య గారు, మీ అబ్బాయికి ట్రైన్ సమయం ఎక్కువ లేదు, త్వరగా పంపండి అని నవ్వింది. హేమ గొంతు విని బయటకు వచ్చిన రఘును చూసి, ఏమండోయ్ శ్రీవారు, ఉద్యోగం పురుష లక్షణం, బయలుదేరండి. మీరు లీవ్ పెట్టి వచ్చే వరకు, ముహూర్తాలు పెట్టుకునే వరకు నేను ఇక్కడే మీ ఇంట్లోనే ఉండటం ఇక అని సూటిగా రఘు కళ్ళల్లోకి చూసి ముగ్ధ మనోహరంగా నవ్వింది. ఒక్క క్షణం అలాగే నిలబడిపోయి హేమ కళ్ళల్లోకి కాసేపు చూశాడు. ఇద్దరి కళ్ళు ఒక్క క్షణం మాట్లాడుకున్నాయి. మనసు నిండుగా నవ్వేశాడు రఘు. సూట్ కేసు తీసుకొని తల్లిదండ్రుల పాదాలకు మొక్కి చెల్లెల్ని తమ్ముళ్లను దగ్గరకు తీసుకొని వెళ్ళి ఆటోలో ముగ్గురు కూర్చోగానే ఆటో కదిలింది. అప్పుడే ఆగిన కారు నుండి దిగి ఆటో వైపు చూసి, అమ్మా చెల్లెమ్మ, మరి మనం చేయవలసిన మిగిలిన కార్యక్రమాలు లోనికి వెళ్ళి మాట్లాడుకుందామా అని నవ్వాడు భాస్కర్రావు. పదండి అన్నయ్య గారు అంది ఝాన్సీ మధుసూదన్ను చూసి. రండి లోపలికి
అంటూ సాదరంగా ఆహ్వానం పలికారు రఘు తల్లి తండ్రి. వాళ్ళను చూస్తూ నవ్వుతూ వెనకాలే వెళ్ళింది అరుణ. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. కథ పేరు బంగారు తీగ. రచించిన వారు శ్యామ్ కుమార్ చాగల్ గారు. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, ధన్యవాదములు. అలాగే కొత్తవారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.